బ్యాక్ టు న్యూస్. సంగారెడ్డి బొల్లారంలో అన్నదమ్ములు అదృశ్యం కలకలం రేపింది. యశ్వంత్ దేవి ప్రసాద్ అనే బాలురు ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లి కనిపించకుండా పోయారు. ఇంటి పరిసరాలు గ్రామంలో వెతికినా ఫలితం లేకపోవడంతో బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బొల్లారం పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మెదక్ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, మిస్సింగ్ అయిన బాలురు ఆచూకీ లభించిందా? గాలింపు చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆనంద్. బొల్లారం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ఒక కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ఒక కుటుంబం, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు నిన్న యశ్వంత్, అదేవిధంగా ఇంకొక వారి ఇద్దరు సోదరులు కూడా మిస్ అయినటువంటి పరిస్థితి. అయితే నిన్న ఆడుకోవడానికని బయటకు వెళ్ళిన ఇద్దరు అన్నదమ్ములు కూడా తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు సాయంత్రం వరకు చూశారు. సాయంత్రం తర్వాత రాకపోవడంతో వాళ్ళు ఎక్కడైతే రెగ్యులర్ గా ఆడుకోవడానికి వెళ్తారో వాళ్ళ మిత్రుల ఇండ్లలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. అయితే అక్కడికి రాలేదని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడంతో వెంటనే పోలీస్ స్టేషన్ చేరుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ పిల్లలు మిస్ అయినట్టు కూడా నిన్న కేసు నమోదైంది. అయితే ఆడుకోవడానికి రెగ్యులర్ గా వెళ్ళినటువంటి అన్నదమ్ములు మామూలుగానే ఇంటికి వస్తుంటారు, కానీ నిన్న సాయంత్రం రాకపోవడంతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్, అదేవిధంగా రెగ్యులర్ గా పిల్లలు ఎక్కడైతే ఆడుకుంటారో ఆ ప్రాంతాల్లో కూడా వెరిఫై చేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టారు. తల్లిదండ్రులు అయితే బోరున వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మిస్సింగ్ వెనుక ఎవరైనా ఉన్నారా, లేదంటే అక్కడ ఎక్కడికి వెళ్ళారు పిల్లలు అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆనంద్. అయితే బొల్లారం పెద్ద టౌన్ కావడం, అదేవిధంగా ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి చాలా మంది ఇక్కడ నివాసం ఉండడం, ఎక్కువ క్రైమ్ రేషియో ఉన్నటువంటి ప్రాంతం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పిల్లలు తప్పిపోవడం, అదేవిధంగా పిల్లలు నీటల్లో మునిగి చనిపోవడం ఇక్కడ రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి విషాద ఘటనలు చాలా ఉంటాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలు మిస్ అవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టామని చెప్తున్నారు. అయితే పోలీసులను తల్లిదండ్రులు తమ పిల్లల్ని వెతికి పట్టుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇద్దరు కూడా మిస్ అవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆనంద్. థ్యాంక్ యూ శ్రీనివాస్.